ఇటీవల కాలంలో నేతల మాటలు మరీ శృతిమించుతున్నాయి. నోటికొచ్చినట్టు వాగేస్తున్నారు. ఆ మాట మాట్లాడకూడదో లేదో కూడా ఆలోచించుకోవట్లేదు. ఎదుటివారు ఒకటంటే మనం రెండు అన్నాలన్నట్టు బిహేవ్ చేసేస్తున్నారు నేతలు. తీరా రచ్చ అయ్యాక నాలుగు ఖర్చుకుంటున్నారు. సారీ, తప్పైపోయిందని క్షమించండి, నా మాటలను ఉపసంహరించుకుంటున్నా అంటూ చిలక పలుకులు పలికేస్తున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీరు ఇలాగే ఉంది. అనాల్సినవన్నీ అనేసి ఆవిడ తీరిగ్గా మాట మార్చేశారు. కొండా సురేఖను 3 రోజులుగా బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమానికి వక్ర భాష్యాలు చెప్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కొండా సురేఖ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ గట్టిగానే మాట్లాడారు. తన పార్టీ శ్రేణులు చేస్తున్న తప్పుకు ఆయన సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే కొండా సురేఖ కామెంట్స్ను కేటీఆర్ పెద్దగా పట్టించుకోలేదు, సారీ చెప్పలేదు. దీంతో కొండా సురేఖ సహనం కోల్పోయారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.